స్వర్గము నుండి నరకానికి తీసుకుని వచ్చిరి. అంతటా శృతకీర్తి, నేనెరుగున్నంత వరకును ఇతరులకు ఉపకారము చేసి దానధర్మాదులు యాజ్ఞయాగాదులను అనుసరించి ఉన్నాను. నాకీ దుర్గతి ఎలా కలిగిను అని మనస్సునందనుకుని నిండు కొలువు తీరియున్న యమధర్మరాజుగారి కడకేగి నమస్కరించి, ప్రభు, నీవు సర్వజ్ఞుడివి, ధర్మమూర్తివి, బుద్ధిశాలివి, ప్రాణకోటినంతటినీ సమంగా చూచువాడువు. నేనెన్నడూ ఏ పాపమూ చేసి ఉండలేదు. నన్ను స్వర్గలోకము నుండి నరకమునకు ఎందుకు తీసుకువచ్చిదిరని అడిగెను. అందుకు గల కారణాన్ని సెలవిండే అని ప్రాధేయపడెను. అంతట యమధర్మరాజు గారు శృతకీర్తిని గాంచి, శృతకీర్తి, నీవు న్యాయమూర్తివి, ధర్మజ్ఞుడువు, నీవెటువంటి దురాచారముగానే చేసి ఉండలేదు. అయిననూనేమి, నీ వంశీయుడగు సువీరుడు తన జ్యేష్ఠపుత్రికను ధనమునకు ఆశించి అమ్ముకొనెను. కన్యనమ్ముకున్న వారి పూర్వీకులు ఇటు 3 తరములు అటు 3 తరములు వారును వారెంతటి పుణ్యపురుషులైనను నరకాన్ని అనుభవించుటయేగాక నీచ జన్మలు ఎత్తవలసి ఉండును.